హాయ్ ఫ్రెండ్స్, ఇది రాకోల్డ్ కంపెనీ వాటర్ గ్లేజర్ అండి. 20 లీటర్స్. కస్టమర్ కాల్ చేశారు, వాటర్ అనేది కొంచెం స్లోగా వస్తుందని, అలాగే వాటర్ గ్లేజర్కి సర్వీస్ అనేది కూడా చేసేయమన్నారండి. దానికోసం అనేది మనం ఇది వాటర్ గ్లేజర్ పైప్ లైన్ అన్నీ రిమూవ్ చేసుకున్న తర్వాత మన షాప్ దగ్గరికి అయితే తీసుకెళ్ళి కంప్లీట్గా పార్ట్స్ అన్నీ కూడా రిమూవ్ చేసి క్లీనింగ్ అనేది చేసి మళ్ళీ ఇన్స్టాలేషన్ చేద్దామండి. వాటర్ గ్లేజర్కి ఉన్న ఇన్లెట్ అండ్ అవుట్లెట్ పైప్స్ అనేది రిమూవ్ చేసుకున్న తర్వాత ఇది నాన్ రిటర్న్ వాల్ అండి. ఈ నాన్ రిటర్న్ వాల్ తీస్తేనే ఈ ట్యాంక్లో ఉన్న వాటర్ అనేది రిమూవ్ అవుతుంది. అప్పుడు మనకి వెయిట్ అనేది కొంచెం తగ్గుతుంది, తీసుకెళ్ళినాక అది కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ నాన్ రిటర్న్ వాళ్ళు చాలామంది తీసేస్తున్నారండి. తీయకూడదు, కంపెనీ వాడు ఎందుకు ఇచ్చాడంటే మన వాటర్ ట్యాంక్లో వాటర్ అనేది అయిపోయినప్పుడు ఈ హాట్ వాటర్ ట్యాప్లోకి వాటర్ అనేది రాకుండా ఆ నాన్ రిటర్న్ వాల్ అనేది ఆ ట్యాంక్ వాటర్ గ్లేజర్లో వాటర్ అనేది నిల్వ ఉంచుకుంటుంది. వాటర్ గ్లేజర్ అయితే తీసుకుని వెళ్ళి షాప్ దగ్గరికి సర్వీస్ అనేది దీనికి చేద్దామండి. క్యాప్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది చాలా కొంచెం డెలికేట్గా ఉంటుంది. ఇవన్నీ కూడా ఓపెన్ చేసుకుని మనం క్లీనింగ్ చేసినప్పుడు ఈ ఫిల్మెంట్స్, వీటికి సంబంధించిన డిస్ప్లేస్, ఆ స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా వైరింగ్ కిట్తో సహా పక్కకు పెట్టుకున్న తర్వాత మాత్రమే చేయాలి. ఎందుకంటే వాటర్ అనేది తడిస్తే ఇది మళ్ళీ చాలా ఎలక్ట్రికల్తో ఉంటుంది కాబట్టి కరెంట్ షాక్స్ అవి వస్తాయి. అందు గురించి దాన్ని టోటల్గా రిమూవ్ చేసుకున్న తర్వాతే మన వాటర్ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. చూడండి, మనం ఎన్ని ఓపెన్ చేసినప్పుడు చాలా కనెక్షన్స్ అన్నీ కూడా మనం చాలా గుర్తుపెట్టుకుని చేస్తున్నామండి. ఎందుకంటే మనకు 14 years ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్లో. వాటర్ గ్లేజర్స్, గ్యాస్ గ్లేజర్స్, సోలార్ హీటర్స్ అనేవి కూడా మనం రిపేర్స్ అండ్ సర్వీసెస్ మనం చేస్తాం. అలాగే స్పేర్స్ కూడా సప్లై చేస్తాం. ఇటువంటి సర్వీస్ కావాల్సిన వారు మా నంబర్కి కాంటాక్ట్ కాగలరు. బ్లెస్సీజాయ్ ఏసీ అండ్ రిఫ్రిజరేషన్ వాషింగ్ మిషన్కి సంబంధించిన స్పేర్స్ అండ్ సర్వీసెస్ కూడా మనం అందిస్తాం. మీకు ఎటువంటి సర్వీసెస్ కావాల్సిన ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ కాగలరు. చూడండి, వాటర్ ఫిల్మెంట్ అయితే ఓపెన్ చేసాం. చూడండి, ఇది దాంట్లో ఒక శుద్ధ అనేది పట్టేసింది ఫిల్మెంట్కి. అలాగే ఇది 20 లీటర్స్ ట్యాంక్ కదండి, ఇది ఓన్లీ 10 లీటర్స్ మాత్రమే ఫిల్ అయిపోయింది. ఈ శుద్ధ అనేది 10 లీటర్స్ ఫిల్ అయిపోయింది లోన. ఓన్లీ 10 లీటర్స్ మాత్రమే హీటింగ్ అవుతుంది. ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా చేయాలి. ఫిల్మెంట్ అనేది డ్యామేజ్ అయితే చాలా దొరకడం కూడా చాలా కష్టమండి. ఎందుకంటే ఆ షేపు చూసారు కదా, చాలా డిఫరెంట్గా ఉంది. ఇవన్నీ మనం బయటకు కట్టుకెళ్ళి శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఇవన్నీ ఇన్సర్ట్ చేద్దాం. చూడండి, వాటర్ అయితే ఉమ్ముతున్నాము. చూడండి, అందులోంచి శుద్ధ లాంటి డస్ట్ అయితే వస్తుంది. డస్ట్గా ఉన్నప్పుడు వాడితే మనకి డస్ట్ అలర్జీస్, కొంచెం దురదల కింద రావడం కటా జరుగుతుంది. ఇది అందరూ కస్టమర్స్ అందరూ కూడా నోటీస్ చేసుకోవాల్సిన పాయింట్ అండి. ఇది మా కోసం కాదు, చెప్తున్న పాయింట్ మీకోసమే. ఎందుకంటే ఇంత డస్ట్తో ఉన్నప్పుడు మీరు వాటర్ అనేది అందులోంచే వస్తుంది. ఫిల్మెంట్ అయితే ఇన్సర్ట్ చేస్తున్నాం. క్లీనింగ్ అన్నీ చేసిన తర్వాత కంప్లీట్గా క్లీన్ చేసి క్లాత్తో తుడిచిన తర్వాత మనం ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక రోజులో అయిపోయేది కాదు, తీసుకెళ్ళి ఒక 1 day 2 days పడుతుంది ఇవన్నీ కంప్లీట్ చేసి మీకు ఇవ్వడానికి. కస్టమర్స్ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఒక రోజులో అయిపోయేది పని కాదండి ఇది. ఎందుకంటే మీ ఇంటికి వచ్చి ఆ హీటర్ అనేది తీసుకుని మేము ఈరోజు పని అనేది చూసుకుని మేము చెయ్యాలి. ఇది వేరే ఓరియంట్ కంపెనీ వేరే గ్లేజర్ అండి, ఇది కూడా అదే కంప్లైంట్. దీన్ని కూడా కంప్లీట్గా పూర్తి చేసాం.
5 స్టార్ వచ్చిందండి. అలాగే స్పేర్స్ అన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఈ వాటర్ ఫిల్మెంట్స్ అండి, ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్ అన్నీ ఉంటాయి. అవి థర్మోస్టార్టర్స్ అంటారు. ఓవర్లోడ్ ట్రిప్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అందులో ఉన్న స్పేర్స్ అయితే ఏమైతే ఉన్నాయో ఇవన్నీ ఫిల్మెంట్స్ డిఫరెంట్ మోడల్స్ అండి. అలాగే థర్మోస్టార్టర్స్ అంటారండి వీటిని, టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ చేసి వాటిని. ఓకే, వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఇలా చేసుకోవడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే కరెంట్ బిల్ అనేది తక్కువ వస్తుంది. అలాగే వాటర్ ఫిల్మెంటు లైఫ్ అనేది పెరుగుతుంది. షార్ట్ సర్క్యూట్ కూడా అవుతూ వాటర్ ఫోర్స్ అనేది కూడా ఫుల్గా వస్తుందండి. గ్లేజర్ అనేది లైఫ్ అనేది కొంచెం పెరుగుతుంది. ఇవన్నీ కూడా మనం ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది రిలీజ్ చేసి మీకు వాటర్ గ్లేజర్ వాడకం అయిపోయాక స్విచ్ అనేది ఆఫ్ చేసుకోవడం చాలా మంచిదండి. ఎందుకంటే ఎప్పుడు కరెంటు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు కాబట్టి స్విచ్ అనేది ఆఫ్ చేసుకోవడం వల్ల హీటర్ లైఫ్ అనేది కొంచెం పెరుగుతుంది. అర్థం చేసుకోండి. హీటర్ అయితే ఆన్ చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి, వాటర్ అయితే కొంచెం ఫోర్స్ కూడా పెరిగింది. అలాగే వర్క్ అయితే కంప్లీట్ అయింది. మరొక హీటర్ ఉంది కదండి, ఈ ఓరియంట్ వాటర్ గ్లేజర్ కూడా కంప్లీట్ అయింది వర్క్ అయితే. ఓకే ఫ్రెండ్స్, బాయ్.